నమస్తే, నేను మీ సత్యవాణి. మోడ్రన్ మంత్ర ఛానల్ కి స్వాగతం. మంచినీళ్లు ఎలా తాగాలి, ఇది ఒక టాపిక్ అనుకుంటున్నారా? తిండి, నిద్ర 1-2 రోజులు లేకపోయినా కొంచెం ఇబ్బంది పడ్డా కూడా మనం సర్వైవ్ అయిపోగలుగుతాం. కానీ మంచినీళ్ళు లేకుండా 1 గంట, పోనీ 4 గంటలు, అంతకు మించి అయితే మనం ఉండలేం కదా. దాన్ని బట్టి అర్థమవుతోంది మంచినీళ్లు మనకి, మన శరీరానికి, మన జీవనానికి ఎంత ముఖ్యమైనది అని. అలాంటి మంచినీళ్లు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అనే విషయాలు ఇవాళ తెలుసుకుందాం. స్కిన్ ప్రాబ్లం వచ్చింది, స్కిన్ పాడైంది, కిడ్నీ వర్క్ సరిగ్గా చేయటం లేదు, లివర్ ఫంక్షన్ కూడా సోగా ఉంది, డైజెషన్ అసలే బాగాలేదు. ఇలాంటి కంప్లైంట్స్ అన్ని వచ్చినప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికో, లేదా అంటే వెయిట్ పెరిగాం కదా అని చెప్పిన ఒక డైటీషియన్ దగ్గరికో, లేదా అంటే ఒక ఫిట్నెస్ ట్రైనర్ దగ్గరికో వెళ్తాం. వాళ్ళు మనకు ఒక ప్రోగ్రామ్ ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ లో హైలైట్ చేసి మనకు చెప్పేది లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి అని చెప్పాను. ఇన్ని లీటర్స్, అన్ని లీటర్స్ అని కూడా మన వెయిట్ ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసి మనకి చెప్తారు. ఒక 7 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి, 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి అని. అన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మన బాడీకి అవసరమా? అంత వాటర్ ని మన బాడీ ఫిల్టర్ చేయగలుగుతుందా? ఇలాంటి విషయాలని రోజు తెలుసుకుందాం. మన ఈ వీడియోని 5 సబ్ టాపిక్స్ అనుకుంటే, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎప్పుడు వాటర్ తీసుకోవాలి, ఎలాంటి వాటర్ తీసుకోవాలి, ఎప్పుడు వాటర్ తీసుకోకూడదు, ఎలాంటి పాత్రలో వాటర్ స్టోర్ చేసుకోవాలి అనే ఈ 5 మెయిన్ పాయింట్స్ గా మనం తీసుకోవచ్చు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మంచినీళ్ళు తాగడం వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని సెట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అదంతా విన్న తర్వాత ఏంటి ఇంత చిన్న పాయింట్ తో హెల్త్ సెట్ అయిందా, ఇంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యానబ్బా అని అందరం అనుకుంటాం. నేను కూడా 1-2 పాయింట్స్ తెలుసుకున్నప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. ఏంటి ఇంత చిన్న పాయింటా, ఇది నాకు తెలుసు కదా, నేను అలా ఎలా మర్చిపోయాను అని నాకు కూడా అనిపించింది. అందుకే నాకు తెలిసిన విషయాలు ఈరోజు మీతో పాటు పంచుకుంటున్నాను. మిస్టేక్ నెంబర్ 1, ఎంత వాటర్ తీసుకోవాలి. కన్స్యూమింగ్ టూ మచ్ ఆఫ్ వాటర్. ఏదైనా ఒక ప్రోగ్రామ్ కి, మనం ఫిట్నెస్ ప్రోగ్రామ్ కి కానీ, లేదా అంటే ఏదైనా సరే మన ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ కి కానీ, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కి కానీ, దేనికి వెళ్ళినా సరే వాళ్ళు ఫస్ట్ చెప్పే పాయింట్ వాటర్ తాగండి, వాటర్ తాగండి. ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు తీసుకుంటే మీకు మీ హెల్త్ కి అంత మంచిది అనే మనకి చెప్తారు. మన బ్రెయిన్ లో అదే మాటని పదే రిజిస్టర్ చేస్తారు. మనం కూడా ఏమనుకుంటాం, మనం ఒకరిని నమ్మి మనం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ మనం తూచా తప్పకుండా పాటిస్తాం కదా. అలా తీసేసుకుని వాళ్ళు చెప్పిన పాయింట్స్ తీసుకొని 7 లీటర్స్ 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంత వాటర్ తీసుకునేటప్పుడు మన కిడ్నీ కూడా చాలా ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అంత వాటర్ ని ఫిల్టర్ చేసే కెపాసిటీ మన కిడ్నీకి అయితే ఉండదు. దానివల్ల కిడ్నీ మాల్ ఫంక్షన్ జరుగుతుంది. అంటే కిడ్నీ తను చేయవలసిన పనిని సరిగ్గా చేయదు. అంతేకాకుండా ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల సోడియం లెవెల్స్ అనేవి పడిపోతాయి. బాడీలో సోడియం లెవెల్స్ పడిపోయినప్పుడు సెల్యులార్ లెవెల్లో సెల్స్ అన్ని బాగా ఉబ్బుతాయి, అంటే స్వెల్ అవుతాయి. వీటన్నిటి వల్ల బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లివర్ డిస్ఫంక్షన్ ఇలాంటి అనేక రకాలైన అనారోగ్యాలన్నీ మనకి వస్తాయి. ఏ మనిషి అయినా ఆరోగ్యంగా ఉండాలంటే మన లోపల ఉండే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే, వాటి తాలూకు పనుల్ని పర్ఫెక్ట్ గా చేస్తేనే మనం హెల్దీగా ఉండగలుగుతాం. అలాంటిది కిడ్నీ, లివర్ లాంటి పెద్ద అవయవాలు సరిగ్గా పనిచేయనప్పుడు మనం హెల్దీగా ఎలా ఉండగలుగుతాం? కిడ్నీ, లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు హార్మోన్స్ కూడా సరిగ్గా రిలీజ్ అవ్వు. అంటే వాటి నుండి రిలీజ్ అవ్వాల్సిన డైజెస్టివ్ హార్మోన్స్ కావచ్చు, రకరకాల హార్మోన్స్ అన్ని మనకి సరిగ్గా రిలీజ్ అవ్వు. హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చినప్పుడు వెయిట్ గెయిన్ అవుతాం. వెయిట్ గెయిన్ అయినప్పుడు ఫ్యాట్ కూడా గెయిన్ అవుతాం. ఫ్యాట్ పెరిగినప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తర్వాత ఇతరితర అనారోగ్యాలు అంటే హార్ట్ సంబంధించినవి రావచ్చు, కొంతమందికి బీపీ రావచ్చు. ఎప్పుడైనా వెయిట్ తో రకరకాల వ్యాధులన్నీ రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి
ఒక్క కిడ్నీ లివర్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల మనకి ఇన్ని రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. ఆ కిడ్నీ ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదంటే మనం ఎక్సెస్ గా మనం వాటర్ తీసుకోవటం వల్ల. ఎక్సెస్ గా మనం వాటర్ ఎందుకు తీసుకుంటున్నామంటే అందరూ మన బుర్రపైన నీళ్లు తాగండి అని రుద్దుతున్నారు కాబట్టి. 4-5 లీటర్స్ లేదా 6-7 లీటర్స్ ఆఫ్ వాటర్ మన బాడీకి కావాలి అని చెప్తే మనం అలాగే చేస్తాం. కానీ ప్రతిసారి అంత వాటర్ మన బాడీకి అవసరం ఉండదు. ఒక్కొక్కసారి అంతకు మించి అవసరపడచ్చు, ఒక్కొక్కసారి అంతకంటే తక్కువే మన బాడీకి సరిపోతుంది. మన బాడీకి ఎంత వాటర్ కావాల్సి వస్తుంది అని మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. 2-3 రోజులు ఇలా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మన శరీరానికి ఎంత మంచినీళ్ళు అవసరపడుతున్నాయి అనే విషయం ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది. ఎంత వాటర్ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా, ఎప్పుడు వాటర్ తీసుకోవాలి అని తెలుసుకుందాం. దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తీసుకుంటాం అంతేగా అనుకుంటాం కదా. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ మన బాడీ డీహైడ్రేట్ అవుతోంది అని చెప్పడానికి మనకి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి. మొట్టమొదటిది నాలిక తడారిపోవటం. మనం అనుకుంటాము గొంతు ఎండిపోతోంది, అబ్బా నాలికంతా డ్రైగా అయిపోయింది అని అనుకుంటాం కదా, అది ఒక మంచి డిహైడ్రేషన్ సిమ్టమ్. దాని తర్వాత స్కిన్ డ్రై అయిపోవటం, లిప్స్ డ్రై అయిపోవటం, ఇవన్నీ కూడా డిహైడ్రేషన్ సిమ్టమ్సే. ఇన్ జనరల్ గా మనం ఏమనుకుంటామంటే స్కిన్ డ్రై అయిపోతుంది, లిప్స్ డ్రై అయిపోతున్నాయి అని అంటే స్కిన్ కోసమేమో మాయిశ్చరైజర్లు అప్లై చేస్తాం, లిప్స్ కోసమేమో లిప్ బామ్లు అప్లై చేస్తాం. ఎంతసేపు ఎక్స్టర్నల్ గా మనం ఏదో ఒకటి అప్లై చేస్తుంటే పైన బాగానే ఉంటది, కానీ లోపల ఎలా బాగుపడుతుందండి? మనము ఏదైనా ఒక డ్యామేజ్ వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసుకోవాలంటే హార్డ్వేర్ పార్ట్స్ రిపేర్ చేయాలి. పైకి కనిపించే స్క్రీన్ కొద్దిగా పగిలినా కూడా పర్వాలేదు, దాంతో మనం వర్క్ చేసుకోగలుగుతాం. కానీ లోపల డిహైడ్రేట్ అవుతోంది, బాగా నీ బాడీ డిహైడ్రేట్ అవుతోంది అని మనకు శరీరం చెప్తుంటే మనం లోపలికి వాటర్ ఇంటేక్ ఇవ్వకుండా పైన మాయిశ్చరైజర్లు లిప్ బామ్లు రాయడం వల్ల మనకి లోపల రిపేర్ అవుతుందా? అవ్వదు కదా. మన బాడీ మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, మీకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, తెలుసుకోండి అని అది కొన్ని సిమ్టమ్స్ ఇస్తుంది. మనం ఏంటయ్యా అంటే పట్టించుకోం, ఇది వేరే దానికి సిమ్టమ్ ఏమో అని అనుకుంటాం. ఇక్కడ కూడా అలాంటిదే, నాలిక తడారిపోవటం, లిప్స్ డ్రై అయిపోవటం, స్కిన్ డ్రై అయిపోవడం, తరచుగా పదే లేదా ప్రతిరోజు ఒక 4-5 రోజులు అలా కంటిన్యూగా ఉన్నప్పుడు అది చలికాలం వస్తుంది కదా, చలిగాలి వల్ల అలా అవుతోంది అని మాత్రం అనుకోకండి, డిహైడ్రేషన్ వల్ల అవుతోందని గమనించండి. అంతేకాకుండా యూరినేట్ చేసినప్పుడు యూరిన్ డార్క్ ఎల్లో కలర్ లో ఉంటే మీరు డిహైడ్రేట్ అవుతున్నారు అని తెలుసుకోండి. బాగా వాటర్ తీసుకోండి. అదే యూరిన్ కనుక స్ట్రా కలర్ లో కానీ లేదా లైట్ ఎల్లో కలర్ లో కానీ రోజంతా ఉన్నట్లయితే మీ బాడీకి సరిపడ్డ హైడ్రేషన్, అంటే మీ బాడీకి కావాల్సిన మంచినీళ్లు మీరు ఇస్తున్నారు అని అర్థం చేసుకోండి. డార్క్ కలర్ లో యూరిన్ ఉంటే డిహైడ్రేట్ అవుతుంది అన్నా కదా అని ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ డార్క్ కలర్ లో ఉంది కదా, అమ్మో నేను డిహైడ్రేట్ అవుతున్నానని వాటర్ తాగేస్తారేమో. కంగారు పడకండి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్ గానే ఉంటుంది కాబట్టి డార్క్ కలర్ లోనే ఉంటుంది. సో యూరిన్ కలర్ డార్క్ అయితే డిహైడ్రేట్ అవుతున్నామని ఎక్కువ వాటర్ తీసుకోండి. యూరిన్ కలర్ బాగా లైట్ గా అయిపోతున్నా లేదా మీరు ఎప్పుడు వెళ్లేదానికంటే ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ చేస్తున్నా మీరు ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నారని అర్థం చేసుకోండి. ఇలా మన బాడీకి ఎంత వాటర్ అవసరము, ఏ టైంలో ఎంత వాటర్ అవసరము అనేది మనకి మనమే తెలుసుకోవాలి. ఎందుకంటే సీజన్ చేంజ్, క్లైమేట్ చేంజ్ అవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి 4 లీటర్స్ ఆఫ్ వాటరే కావాలి, 5 లీటర్స్ ఆఫ్ వాటరే తాగాలి అని రూల్ అయితే ఏమీ లేదు. సమ్మర్ లో ఇంకొంచెం ఎక్కువ తాగాలనిపించవచ్చు. నిజానికి వింటర్ లో కూడా చాలా మందికి ఎక్కువగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మన బాడీ ఎప్పుడు ఏ క్లైమేట్ లో ఎలా ప్రవర్తిస్తుంది అని మనకి మనమే చెక్ చేసుకోవాలి. ఇది ఒక సెకండ్ పర్సన్ లేకపోతే ఒక డాక్టర్ చెప్పే విషయం కాదు. ఈ మినిమం మనకి మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా ఎంత వాటర్ తాగాలి, ఎప్పుడు వాటర్ తాగాలి, అంటే డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మంచినీళ్లు ఎలా తాగాలో తెలుసుకుందాం. బయటికి వెళ్ళొస్తాం, దాహం వేస్తుంది. మెట్లెక్కి పైకి వస్తాం, దాహం వేస్తుంది. దాహం వేయగానే ఇంటికి వస్తూనే మనం చేసే పని ఏంటి? హ్యాండ్ వాష్ చేసుకున్నా చేసుకోపోయినా సరే ఫ్రిడ్జ్ వాటర్ తాగే వాళ్ళైతే ఫ్రిడ్జ్ దగ్గరికి, బిందెలో వాటర్ తాగే వాళ్ళైతే బిందె దగ్గరికి గబగబా వెళ్ళి మంచినీళ్ళు ముంచుకొని హడావిడిగా గడగడగడ తాగేస్తాం. అలా టకటక మన వాటర్ ఎలాగైతే తాగామో అలాగే కిందకి వెళ్ళిపోతుంది.
వాటరు మంచినీళ్ళు ఎప్పుడు కూడా కింద కూర్చొని నిదానంగా తాగాలి. ఖర్చు పెట్టుకొని తాగాలి, అంటే సిప్ చేస్తూ తాగాలి. మరి కాఫీ తాగినట్టు టీ తాగినట్టు ఆస్వాదిస్తూ తాగండి అని అయితే చెప్పను, కానీ ఇలా నుంచుని ఇలా ఎత్తి పోసుకొని గడ 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 అని మాత్రం మంచినీళ్ళు తాకండి. ఎందుకనంటే అలా ఫాస్ట్ గా తాగిన వాటర్ వల్ల మనకి మంచినీళ్ళ వల్ల రావాల్సిన ఏ విధమైన బెనిఫిట్స్ అయితే రాకపోగా జాయింట్స్ లోకి ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఆ జాయింట్స్ లోకి వెళ్ళిపోయిన వాటర్ వల్ల ఆర్థరైటిస్ కానీ బాడీ పెయిన్స్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మంచినీళ్ళు ఎప్పుడు కూడా కూర్చొని నిదానంగా తాగండి, సిప్ చేసుకుని తాగండి. సిప్ చేయడం మేనర్స్ కాదు అంటారా? కరెక్టే, మేనర్స్ కాదు, కానీ ఆరోగ్యం కంటే మేనర్స్ గొప్పదా అండి? కాదు కదా. పిల్లలకి కూడా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే సిప్ చేసుకుని తాగు, ఎవరైనా నవ్వుతారేమో ఎత్తి పెట్టుకుని తాగు అని చెప్తాం. దానికంటే కూడా సిప్ చేసుకుని మంచినీళ్ళు తాగిన తర్వాత ఆ గ్లాస్ నో ఆ బాటిల్ నో కడగడం నేర్పించడం బెటర్ కదా. అది హెల్దీ కదా. మనకి ఏది మంచిదో ఆ అలవాట్లనే మనం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ ముందు మనము చెడుగా అనుకుంటారు మనల్ని, వాళ్ళేమనుకుంటే మనకేంటండి? మన ఆరోగ్యం కంటే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారా అనేది మనకి ఇంపార్టెంటా? కానే కాదు. మనం వాటర్ తీసుకున్నప్పుడు అదే నెమ్మదిగా కూర్చొని సిప్ చేస్తూ మనం మంచినీళ్ళు తీసుకున్నప్పుడు అది మన నోట్లో ఉండే సలైవాతో మిక్స్ అయ్యి ఫుడ్ ఈజీగా డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఆ ఫుడ్ లో ఉన్న పోషకాలని బ్లడ్ లోకి పంపడానికి సెలైవా అండ్ వాటర్ కూడా ఒక మంచి కీ రోల్ ని ప్లే చేస్తాయి. హడావిడిగా నిల్చుని వాటర్ తాగినప్పుడు వాటరు సెలైవా మిక్స్ అవ్వవు. అలా మిక్స్ అవ్వనప్పుడు ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు మనకి వెంటనే యూరినేషన్ చేయాలని అనిపిస్తుంది. మనం ఇలా మంచినీళ్ళు తాగగానే అలా యూరినేషన్ చేస్తున్నాము అని అంటే మన బాడీ మనం తీసుకున్న వాటర్ని యూటిలైజ్ చేసుకోవటం లేదు, వాటిని వెంటనే బాడీలో నుంచి ఫ్లష్ అవుట్ చేసేస్తున్నాయి అని అర్థమైపోతుంది కదా. అందుకనే ఎప్పుడు వాటర్ మెల్లగా తాగాలి. వాటర్ తాగాలి అని అనిపించినప్పుడు కొన్ని సెకండ్స్ దానికోసం టైం ఇవ్వండి. 30 to 40 seconds, ఒక 2 minutes అలా కూర్చొని ఒక బాటిల్తో తాగుతారా, మీరు గ్లాస్తో తాగుతారా, మెల్లగా వాటర్ తీసుకుంటూ సిప్ చేస్తూ తాగుతూ, ఇంకా మీకు కుదిరితే ఒక్కసారి బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేసి, అంటే మన గాలి ఎలా పీల్చుకుంటున్నా ఎలా వదులుతున్నాం, పెద్ద ధ్యానం చేసేమని నేను చెప్పట్లేదు, కానీ మన బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక 30 seconds మనం వాటర్ తాగినట్లయితే మనం వండర్స్ చూడొచ్చు. దీనిని వాటర్ థెరపీ అని చాలా చోట్ల అంటారు కూడా. వాటర్ థెరపీతో వెయిట్ లాస్ అయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఇంత ఈజీగా ఉంది పాయింట్ అని అంటే ఇది కరెక్టేనా అని మీరు నన్ను అడిగితే కనుక నో ఆన్సర్ అండి. మన ఈజీగా ఉన్న వాటిల్ని, సింపుల్ గా అనిపించే వాటిల్ని నమ్మడం ఎప్పుడో మానేసాం. నేను చెప్పింది నిజమా కాదా అని మీకు కనుక డౌట్ వస్తే ఒకసారి మన గూగుల్ తల్లి ఉందిగా, ఆవిడని కొట్టి అడగండి, ఆవిడే చెప్తుంది ఈ పాయింట్స్ అన్ని కరెక్టా కాదా అనేది. ఒక్కొక్కళ్ళు చెప్పే విధానం వేరే వేరేగా ఉండొచ్చు, కానీ ఎవరు చెప్పినా మంచినీళ్ళు ఎలా తాగాలి అని అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాగే చెప్తారు, ఎందుకంటే ఇదే కరెక్ట్ పద్ధతి కాబట్టి. ఒక్కసారి లాజిక్ గా ఆలోచించండి. మనం కరెక్ట్ గా వాటర్ తాగినప్పుడు, అది యూటిలిటీ కరెక్ట్ గా జరిగినప్పుడు, హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా రిలీజ్ అయినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి. ఇంత సైన్స్ ఉందా దీని వెనకాల? ఈ సైన్స్ ని మన గూగుల్ తల్లో లేకపోతే సైంటిస్టులు ఇప్పుడు కనిపెట్టి ఉండొచ్చు, కానీ మన పూర్వీకులు మన పెద్దవాళ్ళకి ఎప్పుడో తెలుసు. మీ ఇంట్లో ఎవరైనా బాగా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. పూర్వకాలంలో నేను కూడా 2-3 దగ్గర చూశాను, 2-3 పెద్దవాళ్ళు అలా చేయటం. తర్వాత నేను కూడా ఇంకొంతమంది నేను అడిగి తెలుసుకున్నాను. పెద్దవాళ్ళు మంచినీళ్ళు తాగేటప్పుడు నిల్చొని తాగేవాళ్ళు కాదట, అంటే మన అమ్మమ్మల కంటే ముందు జనరేషన్ వాళ్ళు. ఇంకా కింద కూర్చొని తాగడానికి అవకాశం లేని టైంలో గొంతు కూర్చొని, అంటే ఇండియన్ స్టైల్లో మనం బాత్రూమ్ యూజ్ చేసినట్లుగా కూర్చొని అయినా మంచినీళ్ళు తాగేవాళ్ళట, కానీ నుంచుని తాగేవాళ్ళు కాదట. అంతేకాకుండా దీనిని మన సనాతన ధర్మానికి అంతేకాకుండా దీన్ని మన సనాతన ధర్మానికి రిలేట్ చేసుకుంటే చాలా మంది పండితులు పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత మనకి తీర్థం ఇస్తారు. తీర్థం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా కూర్చుని తీర్థం తీసుకోండి అని చెప్తారు. దాని వెనకాల వాళ్ళు చెప్పే పాయింట్ మనందరికీ చెప్పే పాయింట్ ఏదైనా ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఉన్న సైన్స్ అయితే ఇదేనండి. నుంచొని తీసుకునేటప్పుడు అది మనకి కరెక్ట్ గా యూటిలిటీ అవ్వదు.
మంచినీళ్ళైనా మజ్జిగ అయినా ఏదైనా సరే కూర్చొని ప్రశాంతంగా తీసుకున్నప్పుడు అది మన బాడీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మాత్రం క్రిస్టల్ క్లియర్. ఇవన్నీ పాటించే వాళ్ళు కాబట్టే మన అమ్మమ్మలు నానమ్మలు హెల్దీగా ఉన్నారండి. లేకపోతే అప్పుడు ఇన్ని లీటర్స్ వాటర్ తాగండి అని చెప్పారు డాక్టర్లు ఎవరు, డైటీషియన్స్ ఎవరు. వాళ్ళందరూ ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఇలాంటి క్రమబద్ధమైన క్రమశిక్షణతో కూడిన నియమాల్ని పాటించారు కాబట్టే వాళ్ళందరూ అంత ఆరోగ్యంగా ఉన్నారు. మనం అందులో 1% కూడా పాటించట్లేదు కాబట్టే 30 ఏళ్ళు వచ్చేటప్పటికి గుప్పై టాబ్లెట్స్ వేసుకుంటున్నాం. అదంతా నిజమే కదా. అనుకోకుండా వీడియో లెంత్ పెరిగిపోవడం వల్ల మన మంచినీరు ఏ విధంగా తాగాలి అనే వీడియోని 2 పార్ట్స్ కింద పోస్ట్ చేస్తాను. వీలైతే సెకండ్ పార్ట్ కూడా ఈవేళే పోస్ట్ చేస్తాను. కుదరకపోతే కనుక సెకండ్ పార్ట్ రేపు పోస్ట్ చేస్తాను. దయచేసి గమనించండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన మోడర్న్ మంత్ర. మొక్కల్ని పెంచండి, చెట్లను నాటండి, నీటిని వృధా చేయకండి. నమస్తే.